ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనకు ఎలా అయితే అమ్మాయిలకి ఋతుక్రమ అనేది ఉంటుందో అలాగే ఋతువిరతి ఉంటుంది. అంటే మెనార్కి, పెద్ద మనిషి అంటారు అది. అండ్ ఎప్పుడైతే ముట్లు ఆగిపోతాయో దాన్ని మెనోపాజ్ అంటే ఋతువిరతి అని అనడం జరుగుతుంది. సో ఇది న్యాచురల్ ప్రాసెస్, భగవంతుడు ఇచ్చిన ప్రాసెస్ అది. కాకపోతే అటువంటి టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనము ఈ మెనోపాజ్ అనేది ఎప్పుడు వస్తుంది, ఏ ఏజ్ లో వస్తుంది, ఎలాంటి టైప్స్, ఇది ఉన్నప్పుడు ఎటువంటి మనకు సమస్యలు ఉంటాయి, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, దెన్ దీనికి ఎలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి, అంటే టాబ్లెట్ ఫామ్స్ లో ఏమున్నాయి అండ్ న్యాచురల్ గా ఏం తీసుకోగలము అనేది నన్ను అడిగితే, నాకు హెల్త్ లో నేను ఐఎమ్ హెల్త్ కోచ్. సో మీకు ఏ ఏరియా ఇష్టము అని అంటే నాకు మెనోపాజ్ హెల్త్ ట్రీట్ చేయడం, హోలిస్టిక్ హెల్త్ వాళ్ళని తీసుకురావడం, ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే ఐ వాంటెడ్ టు, నాకు ఆ ఏరియా చాలా ఇష్టం, దట్ ఈస్ మై నీష్. సో ఆ నీష్ ఏరియాలో మనతో ఉన్నారు డాక్టర్ మమతా లక్ష్మి మ్యామ్, సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఫ్రమ్ గుప్తా హాస్పిటల్, పీలేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్, Tirupati. So menarche and menopause, there are a part and parcel of each women. In case ఈ menarche రాకపోతే పిల్లలు ఎలా సఫర్ అవుతారు, ఏం జరుగుతుంది, ఇవన్నీ చాలా చూసేస్తాం అనమాట. అంటే 15 years లోపు ఇప్పుడు పిల్లలు చాలా తొందరగా menarche అంటే ఋతుక్రమ అనేది స్టార్ట్ అయిపోతుంది. లెస్ దెన్ 10 years ఇప్పుడు ఉండే మేబీ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ది ఎన్విరాన్మెంట్ గ్రోత్ కూడా. ఇప్పుడు ఉండే పిల్లలు హైట్, వెయిట్ అవి మన పాతకాలం మనం ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి 10 years లోపల పిల్లలు ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ ఆర్ అటైనింగ్ మెనార్కే. పిల్లలు వాళ్ళ క్లాస్మేట్స్ ఇంకా వాళ్ళకు ఋతుక్రమం స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ నేబర్స్, క్లాస్మేట్స్, కజిన్స్ అందరికీ ఋతుక్రమం స్టార్ట్ అయిపోయింది, మా పిల్లలకి ఇంకా రాలేదు. చాలా మంది బోల్డ్ అని పేరెంట్స్ వస్తారు, ఇది యాంగ్జైటీ, స్ట్రెస్, ఎందుకు వేరే వాళ్ళకి వస్తుంది ఇంకా రాలేదు. అప్పుడు వాళ్ళంతా మొత్తం చెకప్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, సమ్ ఆఫ్ దెమ్ దే అటైన్ మెనార్కే లేట్, అంతేగాని మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్మల్. సో అటైనింగ్ మెనార్కే అ లిటిల్ లేట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. బట్ మనం చూసుకోవాల్సింది ఏమి, ఈ లేడీస్ కి, గర్ల్స్ కి వెదర్ గర్భసంచి ఉందా, ఏమన్నా ట్యూబ్స్, ఓవరీస్, గర్భసంచి అలాంగ్ విత్ దట్ రెండు ఒకేసారి డెవలప్ అవుతాయి కాబట్టి కిడ్నీస్. సో కిడ్నీస్, గర్భసంచి ఇవన్నీ ఉన్నాయా, ఇలాంటి పేరెంట్స్ ఎప్పుడు వచ్చినా వాళ్లకు మనము సర్ది చెప్పటం, కౌన్సిలింగ్ చేయడం, దానికి ముందు ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలా, గర్భసంచి బాగుందా, వెజైనల్ ఓపెనింగ్ బాగుందా, ట్యూబ్స్ బాగున్నాయా, కిడ్నీస్ బాగున్నాయా, ఇవన్నీ మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో తెలిసిపోతాయి. ఇవన్నీ బాగున్నాయి అంటే మళ్ళీ పేరెంట్స్ కి 100% వీ కెన్ అష్యూర్ దెమ్ దిస్ గర్ల్ ఈస్ గోయింగ్ టు అటైన్ మెనార్కే అట్ సమ్ స్టేజ్. యూ కెన్ వెయిట్ అప్ టు 17, 18 years ఆల్సో. చాలా మంది పిల్లలకి 15 years దాటిన తర్వాత దే అటైన్ మెనార్కే. దిస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఈచ్ పర్సన్ ఇస్ యునీక్, ఈచ్ లేడీ ఇస్ బిల్ట్ డిఫరెంట్లీ. సో పక్కనింటి అమ్మాయి తొందరగా అయిపోయిందంటే మన అమ్మాయి కూడా తొందరగా అవ్వాలనేం రూల్ లేదు. ఫస్ట్ చెక్అవుట్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, her hormones are working well, serum levels of estrogen are normal. Just don't worry, she will attain menarche. Be happy, don't stress the girl telling her she has not yet attained, because ఇప్పుడు తను ఇమీడియట్ గా మెనార్కి వచ్చి తను సాధించాల్సిండేది ఏం లేదు. పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడానికి మాత్రమే ఈ ఋతుక్రమం గాని లేక ఈ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కావాల్సిన హార్మోన్స్ కూడా అప్పుడు పనికొస్తాయి. ఇప్పుడు మనకి ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఉమెన్ హుడ్ అంటాం. అంటే అటైనింగ్ మెనార్కి, అటైనింగ్ ప్యూబర్టీ, ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. ఇన్ కేస్ కొంచెం డిలే అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ మెనోపాజ్ ఆల్సో. మెనోపాజ్ is a natural biological cessation of periods. So this happens naturally. అకస్మాత్ అది ముందైనా తర్వాత అయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ ముందుగా అయిందంటే, లెస్ దెన్ 30 years అయిందంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఎందుకంటే మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అప్పటి నుంచి తగ్గుతా వస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఒక్క లేడీకి ఫ్రెండ్ లాంటిది. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే దట్ ఉమెన్ లుక్స్ hydrated,
glamorous, has good skin, good heart health, and for her sexual life, her vagina as well as the reproductive organs like the uterus, ovaries, everything keeps functioning under the influence of estrogen. ఇది తగ్గినప్పుడు అంటే మనకు మెనోపాజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ మన బాడీలో పడిపోయినప్పుడు ఏమేం జరుగుతుంది అనేది హార్మోనల్ చేంజెస్ ఆఫ్టర్ మెనోపాజ్. సో మెనోపాజ్ యూజువలీ అక్కర్స్ 45 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ మధ్యలో. దిస్ ఇస్ న్యాచురల్ అండ్ నార్మల్. 55 ఇయర్స్ దాటిన తర్వాత కూడా పీరియడ్స్ వస్తూ ఉంటే అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదన్నా ఈస్ట్రోజన్ ప్రొడ్యూసింగ్ ట్యూమర్స్ ఏమన్నా ఓవరీస్ లో ఉన్నాయా, లేక ఎండోమెట్రియం ఎక్కువ హైపర్ప్లేజియా ఉంటే కూడా దట్ ఈస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంక్రీస్డ్ ఈస్ట్రోజన్. సో 55 ఇయర్స్ తర్వాత వస్తుంటే ఫస్ట్ ఏం జరుగుతుంది? అల్ట్రాసౌండ్ స్కాన్ లో ఎండోమెట్రియం నార్మల్ ఉందా, హైపర్ట్రోఫీడ్ ఉందా, హైపర్ప్లాస్టిక్ ఉందా, ఏమన్నా ఓవరీలో ఎండోమెట్రియం అంటే ఈ ఎండోమెట్రియోమా అంటాం. అంటే ఎండోమెట్రియం గర్భసంచిలో కాకుండా బయట ఎనీవేర్ అవుట్ సైడ్ ద యూట్రస్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎండోమెట్రియోసిస్. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయి మెనోపాజ్ అనేది డిలే అవుతుంది. సో ఇలాంటివి ఏమన్నా ట్యూమర్స్ విచ్ ఆర్ సెక్రీటింగ్ ఈస్ట్రోజన్ ఉన్నాయా అనేది ఫస్ట్ స్కాన్ చేసి చూసుకోవాలి. సో అర్లీ మెనోపాజ్, లేట్ మెనోపాజ్ బోత్ ఆర్ డేంజరస్. అర్లీ మెనోపాజ్ లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పడిపోతే దిస్ లేడీ విల్ have multiple signs and symptoms. So these symptoms which occur naturally after 50-55 years ఈ లేడీకి ముందుగానే వచ్చేస్తాయి. మెనోపాజల్ సిమ్టమ్స్ ఏమేమి? సో దీస్ లేడీస్ మెనోపాజ్ లో ఉండే వాళ్ళు ఎక్కువగా మన ఓపీకి ఎందుకు వస్తారంటే నైట్ స్వెట్స్ అండ్ హాట్ ఫ్లషెస్. అంటే ఇవేమి? అందరూ హ్యాపీగా ఇలా కూర్చో ఉంటారు, కూల్ గా మాట్లాడుకుంటా నవ్వుకుంటా ఉంటారు. దిస్ లేడీ హూ ఇస్ ఇన్ దర్ పెరిమెనోపాజల్ ఏజ్ సడన్లీ హ్యాస్ కంప్లీట్ స్వెట్టింగ్ అనమాట. తనకు తెలియకుండానే ముద్ద అయిపోతుంది, రెడ్ కలర్ గా ఫ్లష్ అయిపోతుంది ఫేస్ అంతా. రాత్రిపూట పడుకొని ఉన్నప్పుడు పిల్లో అంతా తడిచిపోతుంది, అంత ఎక్కువ స్వెట్టింగ్ ఉంటుంది. అండ్ దిల్ హ్యావ్ స్లీప్ డిస్టర్బెన్సెస్, పడుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇన్సోమ్నియా అంటే నిద్ర సరిగ్గా రాకపోవడము. ఆ తర్వాత అండ్ ఈవెన్ సెక్షువల్ లైఫ్ విల్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ వెజైనల్ డ్రైనెస్. వాళ్ళకి సెక్రీషన్స్, సర్వైకల్ సెక్రీషన్స్, వెజైనల్ సెక్రీషన్స్, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల సెక్రీషన్స్ తగ్గిపోయి వాళ్ళకు సెక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటర్ క్రోస్ అంటే చిరాగ్గా ఉంటారు, ఇరిటబిలిటీ పెరుగుతుంది, మూడ్ స్వింగ్స్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. అంటే పొద్దున్నే లేవగానే సమ్ టైమ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, ఈ రోజు నేను ప్రపంచాన్ని జయించేస్తాను, అంత ఎనర్జీ ఉంది నాలో, నేను హ్యాపీగా ఉంటాను అనుకొని బయలుదేరుతాను. ఒక రోజు పొద్దున్న లేవగానే దే ఆర్ ఇన్ టు డిప్రెషన్, దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఫీల్ లైక్ క్రయింగ్. నాకు అలానే చెప్తారు, మేడం నిన్న చాలా బాగుంది, ఎంత హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు ఎందుకు పొద్దున్న లేవగానే అసలు ఇంట్లో ఇంట్రెస్ట్ లేదు, పిల్లలంటే చిరాకు, హస్బెండ్ అంటే ఇరిటబిలిటీ, వాళ్ళపైన ఊరికే కోప్పడుతున్నాను, వాళ్ళపైన అరుస్తున్నాను, నాకు ఎందుకని అర్థం కావడం, ఏం జరుగుతుంది నా బాడీలో, ఒకరోజు బాగుంటాను, ఒకరోజు డల్ గా ఉంటా, ఒకరోజు డిప్రెస్డ్ గా ఉంటా, ఒకరోజు అందరితో బాగా మాట్లాడతా, ఒకరోజు ఐ డోంట్ వాంట్ టు టాక్ టు ఎనీబడి, ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీబడీస్ ఫేస్. వాళ్ళు వస్తేనే నాకు చిరాగ్గా ఉంటుంది, ఎందుకు వచ్చారు మన ఇంటికి అనిపిస్తుంది, నాలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని వచ్చి అడుగుతారు. కొంచెము దీని గురించి తెలిసిందే వాళ్ళైతే, మెనోపాజల్ బ్లూస్, మెనోపాజల్ డిప్రెషన్ ఇవన్నీ తెలిసిందే వాళ్ళైతే దే నో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. వచ్చి అడుగుతారు, మేడం దీనికి ఏమన్నా వాట్ ఐ నీడ్ టు డూ, మెడికేషన్ తీసుకోవాలా, ఫుడ్ ఏమైనా మార్చాలనా, ఏం జరుగుతుంది, ఏం చేయాలి. బట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. దోస్ విమెన్ హూ ఆర్ ఇన్ విలేజెస్ అండ్ దోస్ హూ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, దే డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. వాళ్ళు భయపడతారు, ఏదో జరిగిపోతుంది, నాకు సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, నేను నార్మల్ గా బిహేవ్ చేయడం లేదు, వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తుంది కానీ ఇంకా సొసైటీ వాళ్ళని సరిగ్గా యాక్సెప్ట్ చేస్తుందో లేదని ఎవ్వరికి చెప్పుకోరు. దే యూజువలీ గో ఆఫ్ ఇన్ టు దట్ స్విచ్ ఆఫ్ మోడ్ అంటాం, ఎవరితో కలవరు, సోషల్ ఇంటరాక్షన్స్ ఉండదు, విడ్రావల్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇట్లా ఈ టైంలో ద బెస్ట్ పర్సన్ టు హెల్ప్ దెమ్ ఇస్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు వాళ్ళు కొంచెం దీని గురించి తెలిసిన వాళ్ళైతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి దే విల్ గెట్ మెడికేషన్ ఆర్ దే గెట్ ప్రాపర్ ఒపీనియన్ రిగార్డింగ్ ఫుడ్, ఎక్సర్సైజ్, డయట్ అండ్ మెడిటేషన్ అండ్ ఆల్ దాట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పెరిమెనోపాజల్ పీరియడ్. Who supports them, who tells them what to do. So all this should be taken care of by maybe the self-help groups.
ఈ షీ అనే గ్రూప్స్ ఉంటాయి, వేర్ దీస్ విమెన్ దే గో ఎడ్యుకేట్ దీస్ లేడీస్ రిగార్డింగ్ ద చేంజెస్ దట్ కెన్ టేక్ ప్లేస్ in the lady after menopause. And one more thing, after mood swings and irritability, sometimes these women they go into such deep depression that they may require psychiatric help also. And if the children and husband, they're not understanding, sometimes they tell her like, you don't know anything, you're just going nuts, నీకేం అర్థం కావడం లేదు, నువ్వు. కొంతమంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో ఐ హ్యావ్ సీన్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ కమెంటింగ్ ఆన్, నీకు ఇప్పుడు మెనోపాజ్ వచ్చేసింది అందుకోసం నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు, అట్లా మాట్లాడదు పో. అలా మాట్లాడితే దే go into deeper withdrawal syndrome. So I think the best person who can take care of these women during this stage is the near and dear friends and family. So what do you think, Girija? Yes ma'am, definitely family support ఉంటే ఏదైనా ఉమెన్ చేస్తారు. సో అలాగే తన డిఫికల్టీస్లో ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తను షీ క్యాన్ అచీవ్ ఆర్ షీ క్యాన్ ఓవర్కమ్ దట్ పార్ట్ వెరీ ఈజీలీ అని అనిపిస్తుంది. సో మీరు అన్నారు కదా మ్యామ్ ఇలా వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది. సో దెన్ హౌ కెన్ అ ఉమెన్ విత్ దాట్ సఫరింగ్స్ అండ్ హౌ కెన్ షీ కంటిన్యూ విత్ కోప్ అప్ విత్ ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ which starts there? And yes, you are very right. See, for each and every problem we have remedies now. For mood swings, for, as I said, estrogen replacement therapy is the best during this time. We have very low dose estrogen preparations which will help this lady overcome all these difficulties. Estrogen creams are available which can be applied directly into the vagina. These are estrogen rich lubricants which will help her overcome this problem. Because of dryness, they may have repeated infections also if she doesn't take care of this problem. So it is very important that during this phase, immediately if they start on these estrogen rich lubricants, she can overcome this problem easily. There are like sildenafil citrate lubricants which will help her create interest also, not only the moisturizing thing, but also they create interest in that lady regarding sex because of increased blood supply to the vagina and increased secretions and all that. And these hormonal mood swings and all that, no, night sweats, hot flushes, everything comes down when we use hormone replacement therapy. Both estrogen and progesterone combined low dose pill like Femostan Mini is available. This will not only regulate her cycles in the initial stages, but also all the other symptoms which she had previously will come down. Instead of using cyclically, we use continuously for 3 to 6 months and stop. By that time, her body gets adjusted to this new phenomenon called menopause. Once the body gets adjusted to the lowered estrogen levels, then the body responds properly. The mood swings will come down, night sweats will come down, all these hormonal changes like dryness, everything will be taken care of. And most important, lifestyle modification. Lifestyle modification, Girija will tell. Yes. Yes, definitely ma'am. Every woman, every person requires holistic health అన్నమాట. అంటే ఎవరైనా కూడా డయట్, మనం ఏమనుకుంటాము హెల్త్ అంటే స్పెషలీ డయట్ ఎక్సర్సైజ్ అనుకుంటాం, అదే కాదు. సో డయట్ ఎక్సర్సైజ్, మనం ఎంత యాక్టివ్గా ఉన్నాము, 1 hour ఎక్సర్సైజ్ చేసేసి నేను యాక్టివ్గా ఉన్నానంటే ఇట్స్ రాంగ్. ఎంటైర్ డేలో మనం యాక్టివ్గా ఉండాలి. అలాగే స్లీప్ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాం. సమ్ టైమ్స్ స్లీప్ ఉండదు. స్లీప్ ఉండకపోవడం వల్ల దే విల్ బి ఒబేస్, లావ్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో ఆ ఏరియా కాదు ఫోకస్ చేయాల్సింది, ఈ ఏరియా ఫోకస్ చేసినప్పుడు దేర్ ఓల్ హెల్త్ విల్ గెట్ కరెక్టెడ్. అలాగే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడము అండ్ హౌ దే ఆర్ మెయింటైనింగ్, విచ్ సర్కిల్ దే ఆర్ స్టేయింగ్, యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిప్రెసింగ్ సర్కిల్, మీరు అన్నట్టుగా ఫ్యామిలీ ఈజ్ డిమోటివేటింగ్ అన్నప్పుడు దే విల్ గో లో. సో దట్ విల్ అఫెక్ట్ దేర్ హెల్త్. ఈవెన్ why we should give treatment for menopause? ఎందుకంటే ఆల్రెడీ ద లేడీ హ్యాస్ లివ్డ్ ఫర్ సే 50 years. ఇంకా అయిపోయింది కదా, ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హర్ లైఫ్, వై వీ షుడ్ గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దిస్ లేడీ అట్లా అనుకోవచ్చు మీరు. బట్
ఇప్పుడు లాంగివిటీ has increased, ఏజ్ స్పాన్ has increased, we will be living another 30-40 years after menopause. సో మనము ఇప్పుడు ఎంత ఆల్రెడీ ఉన్నామో ఇంకంతకాలం బతుకుతాం. సో వీ హ్యావ్ టు సీ టు ఇట్ దట్ అవర్ మెనోపాజల్ హెల్త్ ఇస్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్. గిరిజా చెప్పినట్టు డయట్, ఎక్సర్సైజ్, సోషల్ సర్కిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, రోజు తను ఒక 5-6 మందితో కలిసి వాకింగ్ వెళ్తుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, మెడిటేషన్ చేస్తుందంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగివిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు ఎవరినన్నా మనము అడిగి చూస్తే ఎవరు ఎక్కువ కాలం బతుకుతారంటే ఇఫ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ సోషల్ సర్కిల్ అండ్ హూ ఆర్ వెరీ ఇంటరాక్టివ్, సోషల్లీ యాక్టివ్ ఉంటారే, దే విల్ live for a longer time rather than people who are living singly or who don't have friends, who don't have family. So these people live longer because while they keep having positive vibes from the friends and family. I always tell, see, I feel whenever anybody asks me also, I don't feel like telling that I am 50 plus because I always feel I am 25 with 25 years of experience. Because your brain it's like a sponge. If you keep telling your brain I'm always 25, it will believe that I'm always 25. If you keep telling your brain I'm old, it feels old. So whatever you keep telling your brain, no, subconsciously the brain keeps absorbing all those things. Give it positive vibes, it will react positively. If you give it negative vibes, it will definitely show all these negative things will reflect on your health also. So keep feeding your brain always positively. Keep telling it that you're young. It is your wish. Like how old you want to feel, it is your wish. Your brain will react in exactly that way. So that is one thing, believing and self motivation. Next is diet. So estrogen level is going down. We have talked about medication. Now we don't want medication. Some of them say I don't want to take hormones, I want natural remedies. So in these ladies who are ready to go for natural remedies, estrogen rich food helps a lot. Usually we advocate fruits, vegetables, nuts and seeds. Chia and all these flax seeds, chia, watermelon seeds, muskmelon seeds, they are very high in estrogen as well as antioxidants. So both being like taking these will help us in a long way, and they don't add many calories also. You have to restrict all these to 1 tablespoon per day. So that is one thing. And milk, previously I used to tell my menopausal patients to go for 1 glass of milk with 1 calcium tablet 1000 mg. So that is required to keep the osteoporosis. Because of lowered estrogen, there is loss of calcium every day. So in order to keep her bones healthy, we used to tell her to take 1 glass of milk, 1 calcium tablet which contains magnesium, zinc and vitamin D also. But now after all the studies that is going on the gut, lactose intolerance starts after the age of 30 years. So it is better to avoid natural cow's milk and go for either almond milk or soya milk, which are again rich in estrogen. Even the sesame seeds, they are very high in estrogen. Like we knew that our grandparents, when we attained menarche, వాళ్ళు నువ్వుల ఉండలు చేసి ఇచ్చేవాళ్ళు మనకు, because it's very important to maintain the hormonal levels properly to get normal regular cycles. So that is natural diet. And soya is also very rich. So soya milk, almond milk are supposed to be good for menopausal women. So one is medication, natural remedies, diet, exercise and meditation, which will take care of the holistic health of the menopausal women. Very nice, ma'am. మ్యామ్ ఇప్పుడు మనకు ఇది అంటే ఒక ఏజ్తో ఇలా ఈస్ట్రోజన్ లో అవుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ చెప్పాం. మరి కొంతమంది హిస్టరెక్టమీస్ చేసుకుంటారు, సో సర్జరికల్ రిమూవల్లో సో వాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. మరి వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి? ఎస్, దిస్ ఇస్ టైప్స్ ఆఫ్ మెనోపాజ్. వన్ ఇస్ న్యాచురల్ మెనోపాజ్, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. సర్జికల్ మెనోపాజ్ ఇస్ వాట్ హ్యాపన్స్ when the lady has some problem in her uterus, adenomyosis,
ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల గడ్డలు ఇలాంటివి ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ రిచ్ ట్యూమర్స్ ఓవరీస్ లో ఉన్నా కూడా ఇఫ్ ద లేడీ హాస్ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ ద ఓవరీస్ వీ టెన్ టు రిమూవ్ ద యూట్రస్ ఆల్సో. సో ఇవన్నీ రిమూవ్ చేసినప్పుడు తనకి ఏమవుతుంది, ఇమీడియట్ సెసేషన్ ఆఫ్ పీరియడ్స్ అండ్ ఇమీడియట్ లోవరింగ్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ హార్మోన్. ఇట్లా వాళ్ళకి సిమ్టమ్స్ ఇంకా అక్యూట్ గా ఉంటుంది. న్యాచురల్ మెనోపాజ్ లో నిదానంగా తగ్గుతుంది. సో ద లేడీ హ్యాస్ టైమ్ టు గెట్ అడ్జస్టెడ్ టు ద డిక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ ద హార్మోన్. ఇక్కడ ఏమవుతుంది, లేడీకి ఈ రోజు యూట్రస్ ఉంటుంది, రేపు తీసేస్తాం, సడన్ గా పడిపోతాయి అనమాట లెవెల్స్. అప్పుడు అక్యూట్ గా తనకు సడన్ గా హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్, మూడ్ డిస్టర్బెన్సెస్, లిబిడో, లాస్ ఆఫ్ లిబిడో ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. వీళ్లకు ఖచ్చితంగా హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అలాంగ్ విత్ కాల్షియం రిప్లేస్మెంట్ ఉండాలన్నమాట ఈ లేడీస్ కి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ వెన్ ఎవర్ వీ స్టార్ట్, కాల్షియం రిప్లేస్మెంట్ విల్ బి త్రూ అవుట్ లైఫ్, హార్మోన్ రిప్లేస్మెంట్ టిల్ హర్ బాడీ గెట్స్ అడ్జస్టెడ్. వీ యూజువలీ 3 to 6 months పెట్టి తీసేస్తాం అనమాట. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మ్యామ్, వెరీ నైస్ ఇన్ఫర్మేషన్. సో ఎందుకంటే ఇప్పుడు లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది మనది. ఇప్పుడు యాక్చువల్లీ ఏజ్ స్పాన్ హ్యాస్ ఇంక్రీస్డ్. సో మనకు 40-45 yearsకి ఇది వచ్చింది, 55 yearsలో వచ్చింది అని అంటే ఈవెన్ ఆఫ్టర్ దట్ 30 years వీఆర్ లీవింగ్, ఆల్మోస్ట్ 20 to 30 years. అంటే వీ నీడ్ టు మేనేజ్ అవర్ సెల్స్. వీ కెనాట్ డిపెండ్, మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాలి అని అనుకోకూడదు ఇప్పట్లో. సో దిస్ ఈస్ ద బెస్ట్ టిప్స్ వాట్ యూ హ్యావ్ గివెన్. అండ్ ఇంకొకటి నేను ఒక స్టడీ చూశాను. సో ఎలా అయితే మీరు ఇంతకు ముందు చెప్పారో, మనము అనుకోవాలి, మనం ఎలా అనుకుంటామో అలాగే అవుతుంది. మనం పాజిటివ్ ఫీడ్ చేసుకొని మన ఏజ్ 25 అనుకుంటే మనకు అలాంటివే వస్తాయి అని. సో ఇలాంటి ఒక స్టడీ చేసినప్పుడు అంటే దేవర్ 2 groups ఆఫ్ పీపుల్ని దే హ్యావ్ డివైడెడ్. సో 50 years అబౌవ్ ఉండే వాళ్ళకి సో 2గా డివైడ్ చేసి దీంట్లో 10 members, దీంట్లో 10 members. సో ఇక్కడ ఉండే 10 membersకి దే టోల్డ్ లైక్ యువర్ ఏజ్ ఈజ్ ఆల్రెడీ 50, యువర్ ఏజ్ ఈజ్ ఆల్రెడీ 50. సో ఇంకేముంది, అయిపోయింది, 50 years వచ్చేసింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్లి చేసేసాం, అయిపోయింది అనే బ్యాచ్ ఒకటి. ఇంకొక బ్యాచ్లో యువర్ జస్ట్ 50, ఇట్స్ జస్ట్ 50. యూ క్యాన్, మీరు ముందు అంటే మీరు 14-15 yearsలో ఎలా ఉన్నారో మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి అని అలా మోటివేషనల్ వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. Nowadays we say like life starts at 50. Okay. In many people, once the responsibilities are done, you have enough time for yourself. ఇంతవరకు ఏం చేసాము, అత్త మామల్ని చూసుకున్నాం, పిల్లల్ని చూసుకున్నాం, వాళ్ళని పెంచినా, వాళ్ళకి చదువులు చెప్పినా, వాళ్ళదంతా అయ్యి మనదయ్యి మన కెరీర్ అయ్యి మనం సెటిల్ డౌన్ అవ్వడానికి 50 years అయిపోతుంది. సో యాక్చువల్లీ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, యూ హ్యావ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో యూ గివ్ whatever time needed for your own self and enjoy your life. This is the time you can paint, you can dance, you can do exercise, whatever you missed out during your initial stages, say up to 40-50 years, you can do it now. So this is the time you can enjoy yourself. Life starts at 45-50. That's what I tell my patients. It doesn't end, it starts. And one more thing, because of estrogen deficiency, what are the health risks that this lady will face? Osteoporosis, increased risk of fractures. So fractures కాకుండా ఉండాలంటే కాల్షియం అండ్ విటమిన్ డి రిప్లేస్మెంట్ తో పాటు మనం ఎక్సర్సైజ్ బాగా చేయాలి. Only when you exercise, whatever calcium and magnesium you are taking, it gets absorbed. Otherwise, it will still be in your serum. Nothing gets absorbed, and before assimilation, it goes out of the body. So that is one thing. And cardiovascular, that is most important. Like in those ladies up to menopause, because of estrogen, they say it is protective for heart attacks. Once the estrogen level comes down, our risk is equal to the male counterpart. వాళ్ళకి ఎలా హార్ట్ అటాక్స్ వస్తాయి, మనకు అలానే వస్తాయి. సో మనకు అవ్వకుండా ఉండాలంటే we have to cut down carbohydrates, fat, exercise regularly, see that our coronary arteries are breathing and there are no plaques, so we can keep our heart healthy and happy and smile. Okay. And what else? One is cardiovascular risk, and one is bone health, and the other one is diabetes, hypertension, urinary stress, incontinence. ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి ఏజ్ అయ్యే కొద్దీ. ఒబిసిటీ, ఇన్ స్పైట్ ఆఫ్ ఈటింగ్ లెస్ యూఆర్ గెయినింగ్ వెయిట్. వాట్ హ్యాపన్స్?
after 40 years you're supposed to take only 2 meals, and after 50 you're supposed to take only 1 meal, because that is sufficient for the body. Mank up to 40 we had increased BMR. Body used to burn off the fat at a very fast rate, but beyond 50 the body doesn't burn whatever fat you're taking in. It keeps it that way. So cut down on your carbohydrates and fats so that you'll keep yourself healthy and hale till God gives us his final call. Very nice, ma'am. So when I was telling about the age, so వీళ్ళిద్దరికి కంపేర్ చేసినప్పుడు వీళ్ళు ఎలా అంటే వీళ్ళ ఏజ్, వీళ్ళు చేస్తూ ఉండే పనులు, వీళ్ళకి చేస్తూ ఉండే పనులు, దిస్ పీపుల్ ఆర్ 60 years అనేలాగా ఉన్నారు, దిస్ పీపుల్ ఆర్ 10 years లెస్ అయిపోయారు అనమాట. అంటే 40 yearsకి వచ్చారు. సో ఇట్ ఈస్ ద మెంటల్ ఏజ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పేటప్పుడు దెర్ ఆర్ 3 types ఆఫ్ ఏజెస్ అని నేను చెప్తూ ఉంటాను యూజువల్లీ. ఇట్ ఈస్ లైక్ chronological age, biological age and mental age ani. So chronological age is what usually what we get celebrates our birthdays and all, yearly one. అది క్రోనలాజికల్ ఏజ్. అండ్ బయాలజికల్ ఏజ్ అయితే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తీసుకోవడం మొదలు పెడతామో మన ఏజ్ కొంచెం యంగర్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ బయాలజికల్ ఏజ్. అండ్ అనదర్ ఈస్ మెంటల్ ఏజ్, వాట్ యూ థింక్ ఫ్రమ్ ఇన్సైడ్, లైక్ ఐఎమ్ వెరీ యంగ్, ఐఎమ్ జస్ట్ 16 అని ఇలా అనుకొని మనం చేసినప్పుడు ఇట్స్ లైక్ you really become younger there actually. So these are the 3 types of age. మీరు అన్నట్టుగా 50 years above we need to have lot of mental age. Yes, that's very important. Yes, ma'am. What you think is important. What we think is very important. As you sow is you reap. Yes. మా అమ్మ చెప్పడం నేను వింటూ ఉన్నాను. అంటే స్కిన్ రింకల్స్ ఎక్కువ అయ్యాయి, చూడు స్కిన్ రింకల్స్ ఎక్కువ అయ్యాయి, చర్మం చూడు ముసలిదాని లాగా ఉంది అని. షీ 65 years బట్ షీ స్టిల్ సేస్ దట్ వన్. ఎనీథింగ్ యూ క్యాన్ డూ ఫర్ దాట్. It's so nice, like she's worried about her appearance. That is very important. Some people know once they cross 40, 50, they think anyhow we are old, we don't need to look good. No, you should feel and look the way you think. If you think you are young, appudu manam pattichukuntam, ma skin baundalla, it should be hydrated, it should be glowing, it should look nice, I should look nice, till I live I should look nice. So if you have that feeling, definitely you will take care of your appearance, your skin and your hair, because once we cross 50, once the estrogen comes down, naturally the wrinkles will start off. So in order to avoid that, now at present we have estradiol rich creams which can be applied on the arms and forearms. That is transdermal absorption of the estrogen. You can use it safely for how many ever years you want. At least I think from what I have seen, it works perfectly for the next starting of the menopause. Aa time lone vaadinarante 5 to 10 years easily you can push your aging. So along with food, we have medication which are available now. Estrogen rich creams unnai, estrogen rich gels unnai, which can be used and we can push menopause for another 10 years easily. Okay ma'am, adi daily puyalla creams? Daily or alternate depending upon your requirement. If you feel you're wrinkling fast, you can use it daily. Usually we say 1 centimeter of the estrogen cream or gels which are applied can be applied in the arm or the forearm. Absolutely no side effects, just transdermal absorption. అది కూడా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. యూ కెన్ యూజ్ ఇట్ సేఫ్లీ. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో చాలా చక్కగా మీరు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆ టైంలో ఎలా మేనేజ్ చేయాలి, సపోర్ట్ ఎలా ఉండాలి ఫ్యామిలీ, సో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేయాలి, అండ్ దట్ ఈస్ ద ఏజ్, తన టైం అది. సో యూ షుడ్ రెస్పెక్ట్ దట్ అండ్ చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి ఆ టైంలో. ఒకవేళ మనం తీసుకోలేదు అంటే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లస్ ఏ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, సప్లిమెంట్స్ ఏవి తీసుకోవాలి, అండ్ ఫుడ్లో మనం ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, అండ్ ఎలా తినాలి మనము, అంటే డైలీ వన్స్ తినాలి, ఇలాంటివన్నీ కూడా చాలా మంచిగా టిప్స్ చెప్పారు మ్యామ్. సో ఇట్స్ రియల్లీ, అంటే సడన్ గా తగ్గినప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మనం ఇచ్చేసుకోవాలి. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ ఇలాంటి ఉన్నప్పుడు. మీరు ఇంతకు ముందు అన్నారు నాతో మాట్లాడుతూ పర్సనల్ గా మెనోపాజ్ క్లినిక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సిటీస్ లలో అని చెప్పారు. ఇట్ ఇస్ అ స్పెషాలిటీ, అ గ్రోయింగ్ స్పెషాలిటీ, బికాస్ యాజ్ ఐ సెడ్ లైఫ్ స్పాన్ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది.
ఇప్పుడు మెనోపాజ్ తర్వాత కూడా 30 to 40 years వీఆర్ లివింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ విమెన్ హూ ఆర్ సీకింగ్ హెల్ప్ are all like they have their own career, they have their own income, and they are ready to spend it on themselves. So they want to keep themselves healthy, look nice and beautiful and happy. So they come, there are menopausal clinics. It's a say super specialty after obstetrics and gynecology. Many of us go off into fetal medicine or menopausal clinic, which is really at present in cities it's a thriving branch. ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి విచ్ వి నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్ దీస్ విమెన్. యాజ్ ఎ సెడ్, ఒబిసిటీ ఉంటుంది, కార్డియోవాస్కులర్ రిస్క్ ఉంటుంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఈ హోలిస్టిక్ మేనేజ్మెంట్, హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట మెనోపాజల్ క్లినిక్స్లో. దిస్ ఇస్ అ రియల్లీ థ్రైవింగ్ బ్రాంచ్, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్. వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. చాలా ఎక్స్టెండెడ్గా చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. Really, thank you so much. Thank you so much. It was nice discussing all this with you, Dr. Girija. Thank you.